ఎస్పీ న్యూస్ కి స్వాగతం. కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల అభివృద్ధి ప్రదాత కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఏర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాడు దేశ సేవలో ఖ్యాతిగాంచిన సైనికుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని, నేడు ప్రజాసేవ శ్వాసగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్న ఘనత ఉత్తమ్కే దక్కిందని, నీటిపారుదల శాఖ మంత్రిగా రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సాగునీరు ఇబ్బందులు కలగకుండా ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేస్తున్న అపర భగీరథుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని కొనియాడారు. ఇక 2 నియోజకవర్గాలకు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, నూతన గురుకుల భవనాలు, నవోదయ విద్యా కేంద్రం మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన ఘనత ఉత్తమ్దన్నారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ ఇంటి వద్ద కాంగ్రెస్ నాయకులు ఆనందోత్సవాల్లో కేక్ కట్ చేసి పంచారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చెప్పండి, హ్యాపీ బర్త్డే చెప్పండి. సరిపడా మీరు చెప్తుంటారు ఏ లేదు, చూడండి మంచి మీరు అడుగుడండి ఫోటో మాకలే కాదు. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, కోదాడ హుజూర్ నగర్ అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, కోదాడ హుజూర్ నగర్ అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. అన్నా ఓకే. కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ శాసనసభ్యులకు మంత్రి పదవి చేపట్టి పలు అభివృద్ధి కార్యక్రమాలు 2 నియోజకవర్గాల్లో చేయడం జరుగుతుంది. వారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ చేసి అందరినీ ముఖ్య కార్యకర్తలను రావడం జరిగింది. వారు
ఆయుర ఆరోగ్యాలతో నిన్ను నూరేళ్ళు బతికి కోలాడిని ఎదురాడి మంచి ఆదర్శంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలుగా అందరూ కూడా సారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కౌన్సిలర్ల తరఫున మా తరఫున అందరు ఉద్యోగులు కోదాడ సారు ఇంకా ముందు ముందు మాకు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పద్మావతి గారిని అందరినీ కూడా కోరుకుంటున్నాము. మా తరఫు నుంచి మీకు తప్పని ఇది జరుగుతుందని మేము చెప్తున్నాము. వారి ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారిని నిన్న మేము తిరుపతి వెళ్ళినా కూడా సార్ని మేడంగానే తలుచుకున్నాం. సార్కి మంచి జరగాలి అని, వారి ఆయురారోగ్యాలు ఎప్పుడు చల్లగా ఉండాలి, మమ్మల్ని మంచిగా చూడాలని నేను వారిని కోరుకుంటూ